నా పేరు ఉంగరాల ఆది విష్ణు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నటువంటి మండల పార్టీ పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మరి వృక్షంబు కేపాటి విశ్వధాభిరామ వినురవేమ అని వేమన గారు చెప్పారు. అంటే మన యొక్క సంకల్పం చిత్తశుద్ధి ఉంటే, అందులో పవిత్రత ఉంటే అది చిన్నదైనా గొప్ప ఫలితాన్ని ఇస్తుందని. మరి అదేవిధంగా వాజ్పేయి గారి యొక్క సంకల్పం, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి సంకల్పం, వారి యొక్క సంకల్ప బలంతో ఈవేళ ఈ దేశంలో అతి పెద్ద పార్టీగా, అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీగా, దేశాన్ని వరుసగా 3 సార్లు పరిపాలిస్తున్న పార్టీగా ఒక చరిత్రను సృష్టించి ఈవేళ ప్రపంచ దేశాల్లో భారత్ను ఒక అగ్రరాజ్యంగా, శక్తివంతమైన దేశంగా నిలిపినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది, దాని యొక్క నాయకులది, కార్యకర్తలు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా పార్టీ ఎదగడానికి 1 సంవత్సరం సరిపోతుంది ఎప్పుడైనా సరే. 1996 పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 ఎంపీ స్థానాలకు బీజేపీ పోటీ చేస్తే ఎక్కడ డిపాజిట్లు రాలేదు. అదే 19 నెలల తర్వాత 98లో 3 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తే ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తే 3 ఎంపీ సీట్లు కాకినాడ, రాజమండ్రి ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఆ విధంగా ఒక సైద్ధాంతిక బలం ఉన్నటువంటి పార్టీ దానికి అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా బలాన్ని పుంజుకుంటుంది. అదేవిధంగా ఈ మండలంలో, ఈ నియోజకవర్గంలో కూడా పార్టీ బలోపేతం కోసం మా వంతు మేము కృషి చేస్తాం. మా పెద్దలు మంగరాజు గారు, రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క నాయకత్వంలో, మన బాపన దొర గారి ఆధ్వర్యంలో ఇక్కడ మేము శక్తి వంచన లేకుండా పార్టీ కోసం పనిచేస్తున్నాం.